హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ లవర్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. వావ్, సూపర్ అని ఖచ్చితంగా అనిపించే చికెన్ కర్రీ బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళయి వంట చేయడానికి రాదు అనుకునే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాయ్స్ టేస్టీగా ఉండాలి కానీ ఈజీగా అయిపోయే రెసిపీస్ కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. ఇలా నా స్టైల్లో చాలా అంటే చాలా ఈజీగా మరెంతో టేస్టీగా చికెన్ కర్రీని చేసుకోండి. సింపుల్గా ఉంటుంది. అలాంటి చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం రండి. నేనైతే ఈ చికెన్ కర్రీ కోసం 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. ముందుగా చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. చికెన్ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. నేను మీడియం సైజ్ ఉల్లిపాయలని 4 వేస్తున్నాను. అలా అని మరీ ఎక్కువగా ఉల్లిపాయలు వేస్తే కర్రీ అనేది తీయగా వస్తుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులోకి కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని కూడా వేసుకొని చికెన్ అంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉంచాలి. చికెన్ ఆయిల్లో అల్లంతో పాటు ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా బాగా ఉడికి ఉంటుంది. తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి 2 నిమిషాల పాటు కలుపుకొని 2 నిమిషాల తర్వాత 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేసి 3 నిమిషాలు టమాటాలని మగ్గనివ్వాలి. ఇలా 3 నిమిషాల తర్వాత మూత తీసి 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే వాటర్ని 2 గ్లాసెస్ పోసుకోండి. వాటర్ పోసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలి ఉంటుంది. చికెన్ ఉడికిపోయి స్మెల్ ఇల్లు మొత్తం నిండిపోయిందండి. ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ చికెన్ కర్రీని నేను పూరీలోకి తింటాను. ఎప్పుడైనా ఓపిక లేదు పూరీలు చేయడానికి అన్నప్పుడు మాత్రమే రైస్లోకి తింటాను. పూరీలైనా చపాతీలైనా చేయాలి అనుకుంటే పిండిని బాగా పిసుకుతూ 5 నుండి 10 నిమిషాలైనా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 3 గంటలైనా పక్కన పెట్టుకోవాలి. నేనైతే ప్రతిసారి అలానే చేస్తాను. పూరీలు మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పూరీలు వేసుకుంటే ఇలా బాగా పొంగుతాయి. పూరీలు వేసేసి అలా వదిలేయకుండా వేసిన తర్వాత పట్ల నుంచి ఆయిల్ని పైన ఇట్లా పోస్తూ ఉండాలి. లేదు అంటే గరిటెతోటి పూరి చివర్లు లోపలికి ముంచుతూ ఉండాలి. మీ ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా వండినప్పుడు మీరు ఎందులోకి తింటారో కామెంట్ చేయండి. నేనైతే పూరీలోకి తింటాను, ఎప్పుడో ఒకసారి రైస్లోకి తింటాను. ఇలా పూరీలు అన్నీ ఒక్కోటి వేసుకొని కాల్చుకోవాలి. కర్రీ చూసారా ఎంత బాగా ఉందో. కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే పూరీలోకి బాగుంటుంది. ఇప్పుడు కర్రీ మొత్తం కలుపుకోవాలి. పైన వేసిన మసాలా, కొత్తిమీర కూరకి మొత్తం కలిసేలాగా కలుపుకొని ప్లేట్లోకి పూరీలు మరియు కర్రీని కూడా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా గనక మీరు చేశారంటే తిన్న ప్లేస్ నుండి లేవడానికి కూడా ఓపిక లేక కడుపు ఫుల్ టైట్ అయిపోయి అక్కడే పడుకుంటారు, అంత బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.